ఎంతో కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతను లేవడమే కష్టం, అంతే కదా. మీరు ఎప్పుడైనా చూసారా పక్షవాతంతో బాధపడు? వాళ్ళు లేవడమే కష్టం, ఎవరో ఇద్దరు ముగ్గురు లేపాలి వాళ్ళని. ఇప్పుడు మనం, సహోదరుడా నువ్వు లేచి నీ బెడ్ కూడా ఎత్తుకుని వెళ్ళిపో అంటే ఏమంటారు వాళ్ళు? నేను లేవడమే కష్టం అనుకుంటే బెడ్డా, తలగడ దిండా, బ్యాగ్లా, ఎన్ని మోసుకెళ్ళాలి నాయనా, ఇదో నువ్వు చెప్పడానికి వచ్చావు అని మనమైతే ఎన్ని సణుగుతాం కదా, మనమైతే ఎన్ని మాటలు మాట్లాడతామో. బా బెడ్ ఏదో కూడా నువ్వే మోసానని వచ్చిన వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తాం. కానీ అక్కడ ఆ వ్యక్తి విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? అందరూ కూడా అతను కేవలం నడిపిస్తే చాలు అనుకుంటే, నా దేవుడు నడిపించడం మాత్రమే కాదు, అతని యొక్క పరుపెత్తుకుని నడిపించాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టి దేవుని అనుమయపరచండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు. నడిస్తే చాలు అనుకుంటే దేవుడు నడవడం మాత్రమే కాదు, అతను ఎంతవరకు కలిగిన పరుపును కూడా ఏం చేస్తాడు? అతను మోసుకుని వెళ్తాడు. నువ్వు ప్రభు దగ్గరికి ఒకవేళ ఓ చిన్న కార్యం జరిగితే చాలు, బహుశా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావేమో. కానీ దేవుని మహత్యం ఎంత గొప్పదో తెలుసా? జీవితాంతం నేను దేవునికి మహిమకరంగా ఆయన ఏం చేస్తాడు? ఆయన వాడుకోగలడు. ఆయన హల్లెలూయా. కేరళ రాష్ట్రంలో మా తండ్రి గారు ఒకసారి కొట్టాయం అనే ప్రాంతంలో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణ పూజారి అద్భుతమైన సాక్ష్యం షేర్ చేశాడు. ఆత్మీయ తండ్రి గారు చాలాసార్లు అది మన మధ్య విశదీకరిస్తూ ఉంటారు. పౌరోహిత్యం చేస్తూ, పురోహితుడు అంటే పురోహితం కోరేవాడు పురోహితుడు, ఆ ఇంటికి ఇంటికి తిరిగి పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు. 2 ఎకరాలు సంపాదించాడు, డబ్బులు కూడా బాగానే వచ్చాయి, బ్యాంకులో వేశాడు. ఓ భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక రోజున ఏమైందో తెలియదు, మంచం దిగలేకపోతున్నాడు. ప్రక్కన వీధిలో ఎవరున్న మరొక పురోహితుడిని, బాబు అక్కడ పలానా ఆ పౌరోహిత్యం ఒప్పుకున్నాను, కొంచెం నా బదులు నువ్వు చేసి వచ్చా అన్నాడు. సంభావన 50-50 తీసుకుందాం అనుకున్నారు. ఏమనుకున్నారో వాళ్ళకి అదేంటో మనకు తెలియదు, కానీ పంపించాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి మంచం దిగలేకపోతున్నాడు, రోజు కుషించుకుపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వ్యాధి ముదిరిపోతూ ఉంది. ఈమె డాక్టర్ల చుట్టూ తీసుకెళ్తా ఉంది, డాక్టర్లు కోర్సులు రాస్తున్నారు, టెస్టులు రాస్తున్నారు, కానీ ఎక్కడ సఫలత లేదు, ఎక్కడ ఆరోగ్యం లేదు. చాలా చక్కగా లావుగా ఎత్తుకు ఉన్నవాడు అలా చిన్నగా మారిపోయాడు, మంచానికి సగం అయిపోయాడు. తిప్పి డాక్టర్ల చుట్టూ తిప్పి భార్య అలసిపోయింది. ఒకరోజు నా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు అన్ని పరిశీలన చేసి, అమ్మ వీఆర్ సో సారీ, ఇప్పటిదాకా చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగేవేమో, ఎవరో నీకు నిజం చెప్పి ఉండకపోవచ్చు, నీ భర్త బ్రతకడమ్మా, అతనికి వచ్చిన వ్యాధి చాలా భయంకరమైంది, చచ్చిపోతాడు, ఏది కావాలంటే అది పెట్టేసి మరణం కొరకు ఎదురు చూడండి. యూ కెన్ కౌంట్ డేస్, నాట్ ఈవెన్ మంత్స్, నెలలు కూడా అక్కర్లా, రోజులు లెక్క పెట్టేసుకో, నీ భర్త చచ్చిపోతాడు. ఇంటికి తీసుకొచ్చింది, ఏడుస్తుంది భార్య, పిల్లలు ఏడుస్తున్నారు భర్తను చూసి. భర్త కూడా ఏడుస్తున్నాడు, అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందని. ఒకరోజు నా ప్రియులరా, భర్త భార్యని పిలిచి చేతిలో చేసి ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను క్షమించు, మరలో ఇంకో జన్మంటూ ఉంటే నీ భర్తగానే పుట్టి నీ రుణం అంతా తీర్చుకుంటాను, ఎందుకంటే నా కొరకు అన్నీ అమ్మేశావు, 2 ఎకరాలు అమ్మేశావు, డబ్బంతా అయిపోయింది, ఉన్న ఇల్లు తాకట్టు పెట్టేసిన పరిస్థితి, అన్నీ ఖర్చు పెట్టిచ్చేసాను నా ఆరోగ్యం కోసం, ఆయన ఆరోగ్యం రాలేదు, ఇంకో జన్మంటూ ఉంటే నీ భర్తగా పుట్టి రుణం తీర్చుకుంటానని ఆ వ్యక్తి చివరి మాటలు చెప్పేస్తుంటే భార్య భర్త చేతిలో చేయేసింది. ఏమండి, మన దేశంలో భర్త చనిపోయిన తర్వాత ఆ విధవరాలు ఎదుర్కొనే కష్టాలు ఏంటో నీకు తెలుసు. నేను అవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. 2 ఆడపిల్లలు ఉన్నారు, వరకట్నాలు ఇచ్చి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే నా వల్ల కాదు. తల్లి తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే బిడ్డలకు కట్నాలు ఇవ్వలేకని చాలా కుటుంబాల్లో పిల్లలు అలాగే ఉండిపోతున్నారు. వీరిద్దరికీ పెళ్లి చేసి కుటుంబాలుగా మార్చి నేను పంపించడం అంటే నా వల్ల జరిగే పని అయితే కాదు. కనుక నీకు ఇష్టం అయితే నలుగురం ఒకరోజే చచ్చిపోదాం, నలుగురం ఒకరోజు చనిపోదాం, మన గురించి ఏడ్చేవాడు కూడా ఎవడు లేడు, నీకు ఇష్టమేనా అని అడిగింది. భర్త కాసేపు ఆలోచన చేసుకున్నాడు. భార్య చెప్పిన దాంట్లో రీజన్ కనబడింది, రీజనింగ్ ఉంది. నిజమే కదా, నేను ఉన్నప్పుడే నా భార్య పిల్లలకు విలువ ఇవ్వట్లేదు ఎవరు, నేను చచ్చిపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అని కిటికీ వైపు చూపించాడు. అక్కడ ముహూర్తాల పుస్తకం ఉంటుంది. రోజు పెళ్ళిళ్ళకి, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి, చావులకి, ఇలాంటి వాటికి ఏవో చూస్తూ ఉండే ముహూర్తం. ఆ రోజున అతని చావుకి ముహూర్తం పెట్టుకుంటున్నాడు. ఆ అమృత గడిల్లో చనిపోతే తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోతామని. ఒకవేళ ఒక ఉదయం 6:35 సంథింగ్ ఒక ముహూర్తం కనబడింది. ఆ టైంలో నలుగురం చచ్చిపోదాం. ఎలా అంటే కాఫీలో విషం కలుపుకొని చనిపోదాం నిర్ణయించుకున్నారు. డేస్ లెక్క పెడతా ఉన్నారు. ఆ ముందు రోజు రాత్రి
అందరూ పడుకున్నారు కానీ ఎవరికి నిద్ర పడతలా. ఆడపిల్లలిద్దరూ ఏడుస్తున్నారు, మా బ్రతుకులు ఎలా అయిపోయినాయి. యవన కాలంలో ఉన్న బిడ్డలిద్దరూ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఆ రోజు అవన్నీ ముగించబడబోతున్నాయి. ఉదయాన్నే లేచారు, 4 గంటలకి తలస్నానం చేశారు. వారికి ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకున్నారు, కొత్త బట్టలు. ఎందుకంటే అదే రోజు వారు బ్రతికుండేది ఈ భూమి మీద. 6 గంటలు దాటిన తర్వాత ఆమె కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ పెట్టడం పెద్ద ఎక్కువ సమయం ఏం కాదు, కానీ అలా కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూనే అలా ఉండిపోయింది. భార్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ తయారు చేస్తున్న సందర్భంలో ఈ బ్రాహ్మణ పూజారి మంచం దగ్గర ఎప్పుడు కూడా ఒక ట్రాన్సిస్టర్ ఉండేది, ఒక రేడియో, చిన్న రేడియో, పాకెట్ రేడియో. అప్పటికి ఇంకా టీవీలు అంత ప్రాచుర్యంలోకి రాలా. ఆ రేడియో ఆన్ చేశాడు. అలా ఆన్ చేయగానే ఆ రోజున ఒక దేవుని సేవకుడు రేడియోలో దేవుని వాక్యం చెబుతున్నాడు. ప్రచార మాధ్యమాల్లో దేవుని వాక్యం రావడం తప్పు నేను ఎప్పుడు అంటలేదు, రావాలి. ప్రతి దానిలో దేవుని మాటలు వినబడాలి. దేవుని వాక్యం చెబుతున్నాడు దేవుని సేవకుడు రేడియోలో వాక్యం చెబుతూ, యేసుక్రీస్తు ప్రభు జీవాధిపతి ఆయన నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చారు. ఎందుకు ఆ రోజు ఆ మాటలు వినాలనిపించాయి? అంతకుముందు వరకు యేసుప్రభు అనే మాట వింటేనే అపచారంగా భావించేవాడు, మైలుబడిపోయాను అనుకునేవాడు. కానీ ఆ రోజున ప్రభు వాక్యాన్ని విన్నాడు. ఆ దైవజనుడు ఇచ్చిన ఒక క్లుప్త సందేశం అతని జీవితంలో విశ్వాసాన్ని రేకెత్తించింది. చివరిలో అన్నాడు, మీరు ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించాలనుకుంటే మీరున్న స్థలంలో ఈ ప్రార్థన నాతో పాటు చేయండి అని. ఎక్కడో దేవుని సేవకుడు రేడియో స్టేషన్లో కూర్చుని వాక్యం అందిస్తూ ఉంటే ఈయన ఎక్కడో ఉండి ఆ రేడియోలో దేవుని వాక్యం వింటూ ఆ ప్రార్థనలు ఏకీవిస్తున్నాడు. యేసు ప్రభువా, ఘోర పాపినైనా నన్ను కరుణించు, నా స్థితిగతులు మార్చగలిగిన వాడువు నీవు, నన్ను స్వస్థపరిచేవాడువు నీవు తప్ప నాకెవరు లేరు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సేవకుడు చెప్పిన ప్రతి మాట హృదయపూర్వకంగా వల్లించాడు. చివరిలో యేసు నామములో అడుగుచున్నాను ఆమేనని చెప్పగానే 6 నెలల నుండి మంచానికి అతుకుపోయిన బ్రాహ్మణ పూజారి 6 అడుగులు ఎత్తి ఎగిరి కింద పడ్డాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ద పవర్ ఆఫ్ గాడ్ హస్ టచ్డ్ హిమ్. దేవుని శక్తి ఎప్పుడైతే అతని తాకిందో తనకు తెలియని ఒక అనుభవం, లేచి నిలబడ్డాడు మంచం కింద నుండి. శబ్దం అయింది, భార్య పరిగెత్తుకుని వచ్చింది, కాఫీలో విషయం కలిపేసి రెడీగా ఉంది తాగేయడానికి. ఈ లోపల భర్త మంచం కింద నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటండి, ఎన్నో నెలల నుంచి మంచాన్ని పరిగెత్తి మీరు ఎలా నిలబడ్డారని అడిగితే ఆయన అన్నాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, జీసస్ హ్యాస్ హీల్డ్ మీ. అంటే ఏమనుకుంటుంది, నా భర్తకు పిచ్చి వచ్చేసింది అనుకుంది. ఈయనేంటి యేసు ప్రభు స్వస్థపరిచాడు అంటే వెంటనే మనం ముహూర్తం పెట్టుకుని చచ్చిపోతున్నాం ఇంకో 5 నిమిషాల్లో, ఈ టైంలో యేసు ప్రభు ముట్టాడు అంటాడేంటి? నా భర్తకు చావు తెలివితో పాటు పిచ్చి వచ్చేసిందని కంగారు పడుతుంటే అతను చెబుతున్నాడమ్మా, నాకు పిచ్చి రాలేదు, ఉన్న పిచ్చి అంతా ఏమైపోయింది, వదిలిపోయింది. సత్యాన్ని అంగీకరించాడు. ఆ మరుగుతున్న కాఫీ కాలువలో పడేశారు. 4 వెళ్ళి ఆ దగ్గరలో పాస్టర్ గారు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళయ్యా, మా జీవితంలో జరిగిందండి. పాస్టర్ గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. దేవుడు దర్శించిన విధానం, మరణ పడక ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుతుంటే 4 శవాల కుటుంబంలో ఉండేవి. నా దేవుడు ఎంత జీవాధిపతి అంటే మరణ పొంచున ఉన్నవారిని కూడా లాక్కొచ్చాడు, తన సాక్షిగా నిలబెట్టాడు, వాడుకున్నాడు తన మహిమ రాజ్యం కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ దిస్ ఆఫ్టర్నూన్. ఐ వుడ్ లైక్ టు టచ్ యూ. నిన్ను ముట్టాలని, నిన్ను నిలబెట్టాలని ఆశిస్తున్న దేవుని శక్తి అదే. నీ పరుపెత్తుకు నడువు అంటే, అయ్యా నేను లేవడమే కష్టం అనుకుంటే పరుపు కూడా ఎత్తుకుని నడుస్తా. ఎస్, దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు అనుకున్నావు ఇది నా వల్ల కాదు అంటే దేవుడు నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా నీ ద్వారా చేయించగలడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వల్ల కావట్లేదండి వెసిలి గారు, నేను ఈ పని చేయలేకపోతాను, ఈ ఉద్యోగం చేయలేకపోతానంటే దేవుడు నేను బలపరిచే విధానం ఎంత బాగుంటుందంటే నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలు నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే బలము గొప్పదే, ఆయన ఇచ్చే బలము ఉన్నతమైంది. గొప్ప వింతలు చూశాం. ఆ వ్యక్తి పాపాలు క్షమించబడ్డం మాత్రమే కాదు, ఆ వ్యక్తి పరుపెత్తుకుని నడిచాడు. గొప్ప వింతలు చూశాం. అందును బట్టి యోవేలు అన్నాడు, యెహోవా మీ పట్ల జరిగించిన గొప్ప వింతైన కార్యాలని మీరందరూ జ్ఞాపకం చేసుకుని దేవుని ఏం చేయాలా? స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఈరోజు ప్రభువును స్తుతిద్దామా? వింతైన కార్యాలు చేసే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దామా? ఆయన గణపరుద్దామా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి.
మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.